సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు 13వ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావం జరుగుతోంది. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫు మా శుభాకాంక్షలు, అట్లాగే ధన్యవాదాలు కూడా. ఎందుకంటే 10 ఏళ్ల కాలం కొంత మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా మిగతా అంత టైంలో కూడా 2014 నుంచి కూడా ఏ రోజైతే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందో తెలంగాణతో, అయితే మనం ఇబ్బందులు పడ్డామో, ఎప్పుడైతే మనము పేద రాష్ట్రంగా మనం ఆవిర్భవించామో ఆ రోజు నుంచి కూడా ఒక పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాం. అలాగే బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో మోడీ గారికి సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి మనకు తగు విధంగా నిధులు తెచ్చుకోగలిగితే, అట్లాగే ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో, ఇట్లా ఈ పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా అయితేనేమి, ఇట్లా రకరకాలుగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఆ రకంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి అట్లాగే బీజేపీ పార్టీతో కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో ఆయన మద్దతు ఇచ్చారు. సంతోషం, దానికి మా ధన్యవాదాలు. ఆ తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో మనం చూసాం. సరే, వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడతారు, కానీ ఎట్లాగో మనం ముందుకు వెళ్ళాం, ఏ రకంగా మనం విజయాలు సాధించాం, ఎక్కడ అభివృద్ధి చేశాం అనేది అంతా కూడా మనం చూసాం. తర్వాత 2019 నుంచి 24 వరకు ఏ రకంగా ఈ రాష్ట్రానికి ద్రోహం జరిగింది, ఎట్లా ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీరు ఇబ్బంది పెట్టారు. ఈ ఏదైతే శాంతి పద్ధతుల్లో ఏదైతే ఉందో ఆ విషయంలో ఎట్లా ప్రజలు కావచ్చు, ఆ ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎలా ఇబ్బంది పెట్టారు. యాక్ట్ 13 తెచ్చి ఎట్లాగో అందరినీ హౌస్ అరెస్టులు చేసి ఎక్కడా కూడా కనీసం నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ముందు తీసుకుపోకుండా ఎంత భయోత్పాతాలు సృష్టించారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఎంత దారుణంగా ప్రజలు హింసించారో, అట్లాగే ఈ కల్తీ మద్యం కావచ్చు, రకరకాల స్కామ్స్ చేసి లక్షల కోట్లు ఎలా కొట్టేశారో మనం చూసాం. కాబట్టి ఏదైతే ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా 55 రోజుల పాటు అరెస్ట్ చేసి జైలు పంపి, ఎలా అయితే వీళ్ళు ఒక హింసాత్మకమైన రీతిలో ఒక పైశాచిక ఆనందాన్ని పొందడానికి ఎప్పుడైతే వీళ్ళు ప్రయత్నం చేశారో, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లేదు, మనం కలవాలా, ఈ గూండా రాజ్యాన్ని మనము, రాక్షస రాజ్యాన్ని మనం ప్రారదోలాలా, బంగాళాఖాతం కలిపేయాలని చెప్పి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కలవడము, అట్లాగే బీజేపీతో కలవడం, ఇవన్నీ మనం చూసాం. కానీ కలిసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం అద్భుతంగా ముందుకు పోతుంది. మీరు చూస్తే సార్, ఇప్పుడు ఈ రోజు ఏదైతే పాడేరులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అది అడవి తల్లి బాట. సార్, నేను అంటున్నా, ఈ స్వతంత్ర ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ అధినేత అయినా ఇంత ముందర, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా రాజశేఖర గారు సూపర్ స్టారు, పవర్ రకరకాల స్టార్స్ అని, ఆయన ఎప్పుడైనా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ఎప్పుడైనా అడవి తల్లి బాటకు పోయారా? ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారా? ఎక్కడైనా రోడ్లు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎక్కడైనా డెవలప్ చేశారా? ఒకసారి మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఇట్లా ఈరోజు మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మా నేత పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన జనసేన నేత కావచ్చు అండి, కానీ కూటమి ప్రభుత్వంలో భాగం మా నాయకుడు, మనందరి నాయకుడు. సో ఆయన ఈరోజు అడవి తల్లి బాట ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పాడేరుకి వెళ్ళడం, అక్కడ రోడ్లు ప్రారంభించడం. ఈరోజు చూడండి, కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లు ఈరోజు అరకు ప్రాంతంలో కావచ్చు, అట్లాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు రోడ్ల కనెక్టివిటీ పెరుగుతోంది. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, ఆఖరికి సార్ వాళ్ళ అక్కడున్న మహిళలకు స్లిప్పర్స్ లేకపోతే కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారికి చెప్పులు పంపేయడం కూడా. అంటే ఎవరైనా చేస్తారా సార్? ఏ నాయకుడైనా చేస్తాడా? వైసీపీ నాయకులు ఎప్పుడైనా చేశారా? ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆఖరి చెప్పులు కూడా పంపించే పరిస్థితి వాళ్ళకి. ఎందుకంటే అక్కడ అది ఏజెన్సీ ప్రాంతము, కొండ ప్రాంతము, అట్లాగే అక్కడ అడవి ప్రాంతం కాబట్టి చెప్పులు లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పులు కూడా పంపిస్తున్నారు. ఇట్లా అడవి ప్రాంత ప్రజలకు, ఆ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి అక్కడ ఉన్న ఒక 10-12 నియోజకవర్గ దేవుడు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ నీటి సదుపాయం కావచ్చు, మంచినీరు కావచ్చు, రకరకాలుగా అక్కడ ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ కోసం సాగునీరు కావచ్చు, రకరకాలుగా వారికి ఈరోజు వాళ్ళ జీవితాలు ఒక కొత్త వెలుగులో నింపుతున్న పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో ఒక విప్లవం
ఈరోజు. అలాంటిది అట్లాగే పంచాయతీ రాజ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే రోజు 13,326 గ్రామ సభల్ని ఒకేసారి నిర్వహించడం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే రికార్డ్. పల్లె పండుగ పేరుతో 13,326 గ్రామ సభల్ని నిర్వహించడం అదొక రికార్డ్ సార్. అది రాష్ట్రంలో, దేశంలో రికార్డ్. అట్లా నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఆ గ్రామ సంబంధించిన సదుపాయాలు ఏమేం కావాలి, వారికి రోడ్లు ఏదైనా తక్కువ ఉన్నాయా, అట్లాగే నీరు ఎక్కడైనా సారిగా రావట్లేదా, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలా రకాల సదుపాయాల్ని ఆ రోజు గుర్తి ఆ రకంగా వాళ్ళను ఒక సంవత్సరంలోనే ఆ సమస్యలు తీర్చడానికి పల్లె పండుగతో ఆయన చాలా అద్భుతమైన విషయం. ఈ విషయంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ఫండ్స్ కావచ్చు రకరకాలుగా సహకరించి విజయశేఖర్ రెడ్డి వారి సమస్యలు తీర్చడానికి ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిత్వ శాఖల్ని నడిపిస్తున్నారు. అట్లాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఏదైతే 10,000 మంత్రిత్వ శాఖలు ఏవైతే ఆయన మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని సజావుగా నడిపిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు కావచ్చు, మీరు 100% సాటిస్ఫాక్షన్లో ఉన్నారా జనసేన అధినేత గురించి? ఖచ్చితంగా సార్. పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే ఈ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పర్యావరణం కావచ్చు, ఏదైనా ఎక్కడైతే ఈ ఆయనకి ఏదైతే శాఖలు ఇచ్చారో ఆయన అద్భుతంగా రాణిస్తున్నారు. మంచి మంచి ఆఫీసర్స్ తెచ్చి పెట్టుకున్నారు. మీరు చూడండి, కృష్ణతేజ గారు ఈ రోజు ఆయనకు ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన కేరళ నుంచి అదే పనిగా పిలిపించారు. ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది కేరళలో. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పిలిపించి ఆయన్ను ప్రముఖంగా అక్కడ పెట్టి ఆయన ద్వారా శాఖలు నడుపుతున్న తీరు నిజంగా అభినందనీయం. ఈ రకంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పట్ల కావచ్చు, ఆయన చేసే సేవల పట్ల కావచ్చు, ఆయన ఈ రోజు పనిచేస్తున్న సార్ మీరు చూస్తే ఈ గత 2-3 రోజుల్లో ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. మినిస్టర్స్ కు, చీఫ్ మినిస్టర్ కు అందరికి కలిపి ర్యాంకింగ్ ఇచ్చిన దాంట్లో ఈ ర్యాంకింగ్ లో 4వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఈరోజు నిజంగా అద్భుతమైన విషయం. గత సంవత్సరం 10వ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈసారి 4వ స్థానానికి ఎగబాకడం నిజంగా ఆయన చేసిన గొప్ప కృషిలో భాగం కదా. ఈరోజు ఇన్ని శాఖలు ఉన్న ఆయన దాంట్లో వచ్చే రకరకాల గ్రీవెన్సెస్ కావచ్చు, అట్లాగే రకరకాల ఇష్యూస్ కావచ్చు, ఆయన ఏ రకంగా వాటిని పరిష్కరిస్తున్నారు, ఆ ఫైల్స్ ని ఏ రకంగా ఆయన క్లియర్ చేస్తున్నారు. సార్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్స్ లో పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్, అట్లాగే ఫారెస్ట్ వీటికి వచ్చినన్ని ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఫైల్స్ కావచ్చు, ఏ దేంట్లో రావు సార్. తర్వాత వచ్చేసి హెల్త్ అండ్ లేదంటే ఐటీ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించి వస్తాయి, కానీ ఎక్కువ వచ్చేది పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్ లోనే. మరి ఆయన అంత అద్భుతంగా రాణిస్తున్న తీరు ఈ రోజు రాష్ట్రపతి చూస్తున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా నేత లోకేష్ గారు కావచ్చు, చాలా ఈ రోజు అభినందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.